విశాఖపట్నం వైసీపీకి దారేది మాజీ మంత్రులు మౌనం. ఎంవివి, కేకే రాజు బీజేపీ వైపు, మిగతా వారు అటు ఇటుగానే. విశాఖలో వైసీపీ పరిస్థితి అయోమయంలో పడిపోయింది. వైసీపీ పరాజయం తర్వాత నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎడమొహం పెడమొహంలా నాయకుల తీరుంటుంది. ఓటమి నుంచి నాయకులు ఇంకా తేరుకోలేదు. కూటమి విజయంతో వైసీపీ నాయకులకు కష్టాలు మొదలయ్యాయి. కూటమి ప్రభావంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడి గడుపుతున్నారు. ఎప్పుడు ఎవరిపై ఏ కేసులు పెడతారో, ఏ కక్ష సాధింపుల చర్యలు ఉంటాయో అని అవకాశం లభిస్తే కూటమి పార్టీలోకి జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. విశాఖ మాజీ ఎంపీ, విశాఖ తూర్పు వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ రాజకీయ పార్టీ మార్పుపై ఆలోచన చేస్తున్నారు. ఒక కేసు విషయంలో హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్లో ఉపశమనం రాకపోవడంతో ముందస్తు బెయిల్ పొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి అక్రమాన్ని విజయ నిర్మల 3 నెలల క్రితమే తెలుగుదేశంలో చేరిపోయారు. దీంతో ఈ నియోజకవర్గంలో నడిపించే నేతే కరువయ్యారు. విశాఖ ఉత్తరం నుంచి 2019-2024 సంవత్సరంలో పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేత, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేకే రాజు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖలో అత్యంత వివాదాస్పద నేతగా విశాఖ విమానాశ్రయం వద్ద అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని అడ్డుకొని వారి కార్లపై దాడి చేసిన కేకే రాజు ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. తనపై కేసులు, అరెస్టులు తప్పవన్న భయంతో ముందు జాగ్రత్త చర్యగా తన అనుచరులైన కార్పొరేట్లను తనపై విజయం సాధించిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు దగ్గరకు పంపుతున్నారు. ఎన్నికల వరకు కలకలలాడిన వైసీపీ ఉత్తర నియోజకవర్గ కార్యాలయం నేడు బోసిపోయింది. ఈ పరిణామాలు చూస్తుంటే రానున్న రోజుల్లో కేకే రాజు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు అర్థమవుతుంది. అయితే వైఎస్ జగన్కు ఎంతో విధేయుడిగా ఉన్న కేకే రాజు జగన్ పార్టీకి జలకిస్తారా లేదా అనేది వేచి చూడాలి. విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేత, విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలిసిందే. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన ఆయన ఆ తర్వాత వైసీపీ పెద్దల బెదిరింపుల కారణంగా వారి నుంచి విశాఖ డైరీని కాపాడుకునేందుకు వైసీపీలో చేరారు. ఆయన తండ్రి తులసిరావు కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశంలోనే ఉండడంతో ఆయన తిరిగి అదే పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. బీజేపీ నుంచి ఓటమి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, గాజువాక నుంచి ఓడిపోయిన మరో మాజీ మంత్రి గుడివాక అమర్నాథ్, విశాఖ దక్షిణంలో ఓటమి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్లు కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఓటమి నుంచి ఇంకా బయటపడని ఈ నేతలు ఈ పార్టీలో తమ రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి ఫలితాల తర్వాత ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు. పార్టీ కార్యక్రమాలు, ఫిరాయింపులపై ఆయన పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.